బాయ్స్, నేను మీ అడ్విశేష్. కొంత నా లైఫ్, నా థాట్స్, నా బ్యాక్గ్రౌండ్, నా హిస్టరీ ఇలాంటి విషయాల గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. కాకపోతే ఒకటి ఏంటంటే, కోవిడ్ టైం వలన మిమ్మల్ని అందరినీ ఇంటికి పిలిచి నా యాక్చువల్ స్పేస్, నా లివింగ్ స్పేస్ చూపించడం జరగట్లేదు. బట్ ఫ్రెండ్ మేము సునీత గారి ఆఫీస్లో చేస్తున్నాం ఈ ఇంటర్వ్యూ. బికాస్ నాకు ఈ ఆఫీస్ స్పేస్, ఈ వైబ్ నాకు బాగా నచ్చింది అండ్ కొంత నా పర్సనాలిటీకి రిఫ్లెక్ట్ అయిన ప్లేస్ అనమాట. ఇంట్లో కొంచెం అమ్మ నాన్న సేఫ్టీ, కోవిడ్, అందుకనే ఇంటికి పిలవట్లే. బట్ యా, సో మై థాట్స్, మై ఫీలింగ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రీ టైం జనరల్గా ఏంటంటే, మనం అందరం యాక్టర్స్కి అరే వాళ్ళకు ఫ్రీ టైమ్, ఆ టైంలో వాళ్ళు ఇలా చేస్తారు, ఆ చేస్తున్నారు, ఈ మాల్డివ్స్లో ఈ వెకేషన్లో ఉంటారు, ఈ జోన్లో మనం ఊహిస్తాం. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే గూఢచారప్పటి నుంచి, అంటే 18 గత 3 సంవత్సరాలుగా లాక్డౌన్తో సహా నా లైఫ్ అది కాదు. నాకు దొరికి చాలా తక్కువ ఫ్రీ టైం. ఎందుకంటే రైట్ నౌ మేజర్కి జీవితం అంకితం టైప్లో పనిచేస్తున్నాను. మేజర్ అనే సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే మందే, యాక్టింగ్ మందే, అండ్ ప్లస్ మన హిందీ డెబ్యూ, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, సో చాలా ఉండేసరికి అన్ని యాంగిల్స్లో నన్ను లాగడం జరుగుతుంది. బట్ దొరికే కొంత టైంలో మాత్రం నాకు ఈ మధ్యకాలంలో స్టాండప్ కామెడీ చూసే ఫీలింగ్స్ కోసం, అంటే నెట్ఫ్లిక్స్ ఉంటే డేవ్ షపెల్ స్టాండప్ చాలా చూస్తాను. జాకిర్ ఖాన్ ఇన్ హిందీ, అభిషేక్ ఉపమన్యు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని నేను రిపీట్ చూస్తాను. అంటే ఈ వారం చూస్తే మళ్ళీ వచ్చే వారం కూడా చూస్తాను అనమాట. ఐ ఫైండ్ దీస్ 2 guys ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్, జాకిర్ ఖాన్ అండ్ అభిషేక్ ఉపమన్యు. కాకపోతే వాళ్ళ కామెడీ కొంత హిందీ మీద కమాండ్ ఉండాలన్నమాట, హిందీ మీద గ్రిప్ ఉండాలి. బట్ ఐ ఫైండ్ ఎక్స్ట్రీమ్లీ ఫనీ. నేను చిన్నప్పటి నుంచి I've been a lot into hip hop music, so I'm constantly keeping myself up to date, లేటెస్ట్ హిప్ హాప్ మ్యూజిక్ ఏంటి అని. అండ్ మన వాళ్ళకి ఏంటంటే ఇండియాలో జనరల్గా హిప్ హాప్ మ్యూజిక్ అంటే కొంత కమర్షియల్ హిప్ హాప్ మ్యూజికే తెలుసు. నేను కొంచెం అండర్ గ్రౌండ్ కూడా వింటాను అనమాట. నేను కాలిఫోర్నియాలో పెరగడం వలన ఒక కైండ్ ఆఫ్ కాలిఫోర్నియా హిప్ హాప్ ఏంటి, శాన్ ఫ్రాన్సిస్కో హిప్ హాప్ ఏంటి, ఆ మ్యూజిక్స్ నేను చాలా వింటూ ఉంటాను. అండ్ ఆబ్వియస్లీ దానివల్ల హిప్ హాప్ ఇంట్రెస్ట్ వల్ల ఏంటంటే బాంబే ర్యాపర్స్ది కూడా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. యూనో whatever, all these boys, Anyway or whoever, వాళ్ళ స్టఫ్ వింటే జరిగింది. అండ్ అప్పుడప్పుడు ఫ్రీ టైంలో ఐ ఈవెన్ రైట్ అ ఫ్యూ వర్సెస్ అనమాట. కొన్ని ర్యాప్స్ రాస్తూ ఉంటా, బట్ ఎవరికి వినిపించాను నేను. బట్ దేర్ వాజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. నా ఫస్ట్ ఫిల్మ్ కర్మలో ఐ డిడ్ డూ అ ర్యాప్ వర్స్ ఇన్ ద ఫిల్మ్. ఆ తర్వాత ఎప్పుడు సినిమాలో చేయడం జరగలేదు. అట్ సమ్ పాయింట్ రైట్ ఫిల్మ్కి రైట్ టైంలో చేద్దాం. యూఎస్లో ఉన్నప్పుడే ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే. ఇక్కడ ఉన్న కొన్ని ఆడిషన్స్ లాస్ ఏంజలీస్కి వెళ్ళి, హాలీవుడ్లో, అంటే బాగా యూత్లో ఉన్నప్పుడు, అంటే టాకింగ్ లైక్ 13 years old, 14 years old, ఏదో చిన్నగా కుర్రాళ్ళు ఏదో ఆల్రెడీ మ్యాన్ అయిపోయాను ఫీల్ అవుతుంది. నాకు యాక్చువల్ 13 yearsకి నేను 6'1" హైట్ అయిపోయాను అనమాట. సో తెలుగు అంటే ఇష్టం, కానీ తెలుగు అనేది మైండ్లో ఎప్పుడూ పేరెంట్స్తో మాట్లాడే భాష అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు నా తెలుగు కూడా అచ్చ తెలుగు అనమాట, ఒక బుక్ తెలుగు మాత్రమే వచ్చి నాకు. హిందీ అనేది నా మైండ్లో సినిమా. ఆ టైంలో నేను ఫస్ట్, నాకు 16 years అప్పుడు, 15 years అప్పుడు బాంబేకి రావడం జరిగింది. బాంబేకి వచ్చి యూనో ఏమీ తెలియదు, జస్ట్ న్యూస్ పేపర్ తెరిచి అందులో ఏదైనా యాక్టింగ్ మోడల్ ఇలాంటి ఏమైనా యాడ్స్ ఉన్నాయని చూసి ఒకళ్ళు ఉంటే వెళ్ళి ట్రై చేశాను అనమాట. సమ్ ఆడిషన్ ప్రాసెస్, కాస్టింగ్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళినప్పుడు హిందీ వచ్చి నాకు. సో भाई साहब आप कहाँ से हो अన్నారు. అంటే ఐ సెడ్ ఐమ్ ఫ్రమ్ ద యూఎస్. हाँ तभी आपकी हिंदी में ना वो एक अमेरिकन एक्सेंट है అన్నారు. అదే ఓకే. నెక్స్ట్ వీక్ ఇంకో ఆడిషన్ దొరికింది అనమాట. సో ఆ ఆడిషన్కి వెళ్ళా. మళ్ళీ అడిగారు भाई साहब कहाँ से, అంటే ఈసారి మన యూఎస్ చెప్తే ఏమంటారా అని చెప్పి. ఐ సెడ్ मैं हैदराबाद से हूँ. हाँ तभी आपकी हिंदी में ना वो साउथ का एक्सेंट है. So I felt like it was a little bit racist. So I thought ఇలా కాదురా మామ, మన హోమ్ టెరిటరీలో ఫీల్ అవుదాం అన్నది థాట్ స్టార్ట్ అయింది. ఎక్కడో చిన్న ఫీలింగ్. అండ్ ఈవెన్చువల్లీ నా ఫస్ట్ ఫిల్మ్ కర్మ అనేది నేను విత్ మై ఓన్ సేవింగ్స్, పేరెంట్స్ నుంచి కొంత డబ్బు, క్రెడిట్ కార్డ్ మీద కొంత డబ్బు, ఫ్రెండ్స్ నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని ఒక ఫిల్మ్ చేశా, కర్మ అనే, తెలుగులో. అండ్ దట్స్ హౌ మై తెలుగు ఎంట్రీ స్టార్టెడ్. బట్ ఇట్ వాస్ వెరీ యాక్సిడెంటల్. అంటే తెలుగు అంటే ఎప్పుడు ఇష్టం, తెలుగు యూనో మదర్ టంగ్, ఆ ఫీలింగ్ ఉంది. కానీ హిందీలో ఇఫ్ ఐ డిడ్ంట్ ఎక్స్పీరియన్స్ రేసిజం ఐ వుడ్ హావ్ ప్రాబబ్లీ మేడ్ మై డెబ్యూ ఇన్ హిందీ. సో దట్స్ హౌ ఇట్ వాజ్. సో వాజంట్, అంటే పర్టికులర్గా తెలుగు అనేది స్కెచ్ చేయలే, అది అలా వర్కౌట్ అయిపోయింది అంతే. యా, దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఫిల్మ్స్.
మీ ఇంటికి వస్తే మేము యాక్చువల్గా మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ షెల్ఫ్ చూడగలం, మీ కబోర్డ్ చూడగలం అంటే కరెక్టే, కానీ కష్టం ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే వై డోంట్ యూ బ్రింగ్ సమ్ స్టఫ్ దట్ యూ థింక్ యూర్ ప్యాషనెట్ అబౌట్. సో కొన్ని నిక్ నాక్స్ అంటే చిన్న చిన్న థింగ్స్ దట్ ఐ లైక్, ఐ జస్ట్ టెల్ యూ అబౌట్ దమ్. సో దీస్ టూ ఆర్ మన డిఫెన్స్ ఫోర్సెస్ హ్యాట్స్ అనమాట. మా అన్నయ్య, మా కజిన్, ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో హీఈస్ అ కర్నల్ ఇప్పుడు. సో దిస్ ఇస్ బ్యాక్ వెన్ హీ వాజ్ ద ఎయిర్ ఫోర్స్ ఎక్వివలెంట్ ఆఫ్ అ మేజర్ విచ్ ఇస్ లెఫ్టినెంట్ కర్నల్, I'm sorry, wing commander. He was a wing commander then. His name is Prashant, Advi Prashant, and he gave me this as a gift, and this was a beautiful moment. CRPF in CRPF events 2-3 సార్లు వెళ్ళాను, but this was my first one. ఇంటికి వాళ్ళందరూ ప్రాపర్ క్యారవాన్ అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ డిఫరెంట్, 2-3 జీప్స్ వచ్చి ఫుల్ అదేదో సీఎం లెవెల్ కాన్వాయ్ బిల్డప్ వచ్చాయన్నమాట. నేను హడిలిపోయా, అరే ఇంతమంది వచ్చారేంటని. సార్ మీ కార్లో మీరు ఉండండి, మేము అందరం మీ చుట్టూ వస్తాం కార్లో అన్నారు. ఎందుకు మామ మీతో పాటు జీప్ ఎక్కుతా అన్న. సో వాళ్ళు జిప్సీలో కూర్చొని అనమాట. వాళ్ళు జిప్సీలో కూర్చొని ఐ టుక్ వన్ ఆఫ్ దే క్యాప్స్ అండ్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ థింగ్ ఫ్రమ్ ద సిఆర్పిఎఫ్ ఫర్ మీ. I also thought I'll talk a little bit about books. నేను అంటే ఎస్పెషలీ నాకు 12 years, 13 years, 14 years అప్పుడు చాలా ఎక్కువ చదివాండి. వారానికి 3 పుస్తకాలు చదివాండి. అండ్ ఇప్పుడు గత 3-4 ఏళ్ళు ఒక్క పుస్తకం చదవలేదు. లైక్ దట్ ఈస్ హౌ లైఫ్ హెస్ చేంజ్డ్ అనమాట, బికాస్ ఆఫ్ ద షెడ్యూల్స్ అండ్ బిజినెస్. ఎక్కడో కల్చరల్గా, మెంటల్గా మనం స్లో అవుతున్నాం, స్టాగ్నేట్ అవుతున్నాం అన్న భయం కూడా ఉంది. సో ఖచ్చితంగా మళ్ళీ ఐ హ్యావ్ టు పికప్ దట్ థింగ్ అగైన్. సో యూఎస్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను పెరుగుతున్నప్పుడు ఇంకా H1 ఇన్వేజన్ స్టార్ట్ అవ్వలే. మన గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ H1 వీసాల్లో యూఎస్ వెళ్ళిపోయి కంప్యూటర్ బ్యాచ్ ఇంకా రాలేదు అక్కడికి. సో నాకున్న ఇండియన్ ఫ్రెండ్స్ అందరూ ఓన్లీ గుజరాతీస్, పంజాబీస్ అనమాట. అండ్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదు ఆ టైంలో. సో వాళ్ళ దగ్గర నుంచి నేను హిందీ నేర్చుకోవడం జరిగింది, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. బట్ అప్పుడు నాకు ఇండియన్ కల్చర్ అంటే బీభత్సమైన ఇంట్రెస్ట్. అరే ఓకే బాలీవుడ్ సినిమాలు ఓకే, కానీ అది కాకుండా ఇంకేంటి, లైక్ వాట్ ఈస్ ఇండియన్ కల్చర్. సో మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాస్ టు దిస్ రైటర్ నేమ్ రమేష్ మెనన్. ఆయన మహాభారత వాల్యూమ్స్ 2 రాశారనమాట ఫ్రమ్ రూపా పబ్లికేషన్స్, రమేష్ మెనన్. ఆ బుక్స్ నేను ఒక 3 versions కొని చదివి అది చిరిగిపోయి. 3rd version ఇంట్లో ఉంది కానీ మరీ టాటర్డ్గా ఉంది. బట్ రమేష్ మెనన్ కీప్స్ రైటింగ్ బుక్స్. ఆయన దేవి భాగవతంది ఒకటి రీటోల్ చేశారు రమేష్ మెనన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ బుక్స్. ఐఎమ్ ట్రైంగ్ టు రీడ్ దిస్ రైట్ నౌ. బేసిక్గా ఏంటంటే ఆయన రామాయణం, మహాభారతం, భగవత పురాణం ఇలాంటి డిఫరెంట్ క్లాసిక్స్, డిఫరెంట్ హిస్టారికల్ థింగ్స్ మన కల్చర్లోవి మనకు అర్థమయ్యే ఇంగ్లీష్లో రాశారనమాట. అంటే మనకు చదువుతుంటే అరే ఏం జరుగుతుందిరా అన్నట్టు కాకుండా కొంచెం మనకు అర్థమయ్యేటట్టు. అండ్ ఐ థాట్ దట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ ప్రతిదానికి ఒక లాజికల్ ప్రెజెంట్ డే రీజనింగ్ ఉంటుంది. సో ఐ లైక్ రీడింగ్ దట్ స్టఫ్. అండ్ నౌ ఐల్ షో యూ సమ్ మై మూవీ కలెక్షన్. ఈ మధ్యన ఏంటంటే అంత ఐట్యూన్స్ వల్ల అంత కంప్యూటర్లోనే ఉంటుంది. బట్ బిఫోర్ ఐట్యూన్స్ ఐ హ్యాడ్ లైక్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. దిస్ ఇస్ ద బ్లూరే ఇరా యూఎస్లో. Terminator 2, Judgment Day. Have to have this. Probably now this is not the best action film of all time. War films, Major అనే సినిమాకి many ways ఇన్స్పిరేషన్ అన్ను కథ పరంగా, బట్ మోర్ లైక్ షార్ట్స్, టెక్స్చర్స్ అలాంటి వాటికి ఇన్స్పిరేషన్. ద డియర్ హంటర్, రాబర్ట్ డెనిరోది. 5 Oscars గెలిచింది ఈ సినిమా. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2.5 hour ఫిల్మ్లో 1 hour ఏమీ జరగదు. అది మాట్లాడుకుంటూ ఉంటారు, మనం ఎంత ఫ్రెండ్స్ రా, మనం ఎంత ప్రేమించుకుంటున్నాం రా, ఇది అది అని ఉంటుంది. సడన్గా 60 నిమిషం కిక్కిన్ అవుతుంది, మనకి నైట్ మేర్ ఫ్యూజ్ ఎగిరిపోతుంది అనమాట. బ్రిలియంట్ ఫిల్మ్ డియర్ హంటర్. కుదిరితే చూడండి. అందరు గాడ్ ఫాదర్ డెనీరో అనుకుంటారు, గాడ్ ఫాదర్ పార్ట్ 2, బట్ డియర్ హంటర్ ఇస్ వాట్ మేడ్ హిమ్ అ స్టార్. ఆబ్వియస్లీ క్రాష్. నా ఉద్దేశంలో టెక్స్ట్ బుక్ ఫర్ మల్టీలేయర్డ్ స్టోరీ టెల్లింగ్. అంటే మనం ఒక డిఫరెంట్ స్టోరీస్ని ఒకే సినిమాలో, ఒక వేదం ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, అమోరేస్ పెరోస్, యువ ఇలాంటి ఫిల్మ్స్ మనం మల్టీలేయర్డ్ స్టోరీ టెల్లింగ్. ప్రాబ్లీ నా ఉద్దేశంలో ద బెస్ట్ వర్జన్ ఆఫ్ దట్ అనమాట క్రాష్. యూఎస్ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు యూఎస్లో రేసిజం అంటే పెద్దగా తెలీదు. బ్లాక్స్ని తెల్లవాళ్ళు ఎంత క్రష్ చేశారు, అక్కడ నేటివ్ అమెరికన్స్ని తెల్లవాళ్ళు ఎంత క్రష్ చేశారు, ఇండియన్స్ని తెల్లవాళ్ళు ఎంత మిస్ట్రీట్ చేశారు నాకు తెలియదు. సో ప్రాబ్లమ్ మై ఫస్ట్ ఎక్స్పోజర్ నా చిన్నప్పుడు 1992 ఫిల్మ్ అ టైమ్ టు కిల్, మాథ్యూ మెకానహీ హీరోలో. బ్రిలియంట్ ఫిల్మ్. అండ్ చాలా మందికి తెలియని, అందరు క్వెంటిన్ టారెంటినో అంటే పల్ప్ ఫిక్షన్ అంటారు కదా. నా ఉద్దేశంలో ద బెస్ట్ క్వెంటిన్ టారెంటినో ఫిల్మ్ జాకీ బ్రౌన్.
it's way better than his Inglorious Bastards, Pulp Fiction, because it's not indulgent. అంటే indulgent ఉండదు, కరెక్ట్ టు ద పాయింట్ ఉంటుంది సినిమా. బ్రిలియంట్ ఫిల్మ్, హైస్ట్ ఫిల్మ్, సూపర్. మొత్తం అంతా డబ్బుల గురించే, వెరీ ఫన్. లెట్స్ సీ, నెక్స్ట్ I'll put you on to some of my music influences. Well, we'll start with my own. This is the CD for my first film, Karma. అప్పుడు నాకు సిడీస్ అంటే బాగా నమ్మకం ఉండేది అనమాట. సో ప్రాపర్గా మదర్ ఆడియో వాళ్ళతో మాట్లాడి ప్రాపర్గా ప్రింటింగ్లు అన్నీ నీట్గా చేయించాను. ఐ వాంటెడ్, ఇన్ఫ్యాక్ట్ లోపల ఒక లిరికల్ బుక్లెట్ కూడా ఉండాలి, బట్ ఐ థింక్ ఐ ఫర్గాట్ టు బ్రింగ్ ఇట్. కానీ ఈ సాంగ్స్ అన్నిటికీ లిరిక్స్ సహా అని చేయించి ప్రాపర్గా 2010 మై డెబ్యూ ఫిల్మ్. ఐ విష్ యూ హ్యాడ్ సిడీస్ మ్యామ్. ఎందుకంటే చేతిలో మనకు ఒకటి ఏదో ఉంటే అదొక దీనికి ఒక వాల్యూ ఉందనే ఫీలింగ్ వస్తుంది. అది డైరెక్ట్గా డిలీట్ అని నొక్కేస్తే ఫైల్ని ఏం ఫీలింగ్ ఉండదు. an excellent hip-hop album, Jay-Z, The Blueprint 3. Love it. It's probably Jay-Z at the peak of his powers. Empire State of Mind with Alicia Keys, the blockbuster hit song, is from this. Talib Kweli, underground rap అని చెప్పాను కదా. This is New York underground rap. Talib Kweli, I love this stuff. Let's see what else we got. Underground rap ante, this is my first rap album. ఇండియన్ మ్యూజిక్ బిట్స్ తీసుకొని ఆ బిట్స్ని రీమిక్స్ చేసి నేనే దాని మీద ర్యాప్ చేయడం అనమాట. దిస్ ఈజ్ 16 years old. ఐ వాజ్ సో స్టూపిడ్ దట్ నాకు సిగరెట్లు కాల్చకూడదు ఇలాంటివి ఏం తెలియదు. మన సిగరెట్లు కాల్చే అలవాటు లేదు, కానీ పోస్టర్ మీద హీరోలు సిగరెట్లు కాలుస్తారని చూసి నేను కూడా అలా స్టైల్గా పోస్ట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఆల్బమ్, నాట్ ఈవెన్ అన్ ఆల్బమ్, ఎందుకంటే వేరే ఫిల్మ్స్ మ్యూజిక్స్ తీసుకొని దాని మీద నేను ర్యాప్ చేయడం జరిగింది. సో ఇట్స్ లైక్ అ మిక్స్ టేప్. ఇట్స్ కాల్డ్ ద బిగినింగ్. ఎవరి దగ్గర ఇది లేదు, మేబీ సమ్డే పబ్లిక్గా ప్లే చేస్తాం. నాకు ఓఎస్టీస్ అంటే బాగా ఇష్టం. ఓఎస్టీస్ అంటే మన తెలుగు భాషలో బీజిఎమ్స్ అంటారు కదా, సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నాకు చాలా ఇష్టం. ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బోర్న్ సుప్రమసీ. బోర్న్ ట్రిలజీలో సెకండ్ ఫిల్మ్ బోర్న్ సుప్రమసీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ ఉంటుంది. సిడీ కొన్న అప్పట్లో. దిస్ ఇస్ 2006. యా. Now this is one of the best pop albums of all time. Justin Timberlake, Future Sex Love Sounds, Sexy Back, all sorts of cool songs. What goes around comes from this album. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లానటరీ, ద రాక్ స్టార్ ఆల్బమ్. షాడే, ఇది తెలియని వాళ్ళకి ఎప్పుడైనా ఒక అమ్మాయిని డేట్లో ఇంప్రెస్ చేయాలనుకుంటే ప్లే దిస్ ఆల్బమ్. అండ్ ఆఫ్ కోర్స్ అవతార్ ద ఫిల్మ్, బ్లూరే. యా, అండ్ ద రెస్ట్ ఇస్ జస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ లవ్. I Am Legend, Christopher Nolan, Prestige, Diwakar Banerjee, Shanghai, and probably Amir Khan, my favorite actor. Amir Khan, best film of all time. Rang De Basanti. నాకు ఈ 3 DVDs ఉన్నాయి, కలెక్టర్స్ ఎడిషన్ DVD. అండ్ ఇన్ మై ఒపీనియన్ జేమ్స్ బాండ్ కన్నా గొప్ప స్పై సిరీస్, ద జేసన్ బోర్న్ సిరీస్. ఐ హ్యావ్ అ కలెక్టర్స్ ఎడిషన్ బ్లూరే సెట్. సో యా, దట్స్ మై ఫిల్మ్ అండ్ మ్యూజిక్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఎక్కువ చెప్పేసి ఉంటే సారీ, మిమ్మల్ని ఇంటికి తీసుకురాలేకపోయినా ఇంటిని మీద తీసుకొచ్చాను. ఐ బ్రాట్ ఎవ్రీథింగ్ దట్ ఐ థాట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ ఫ్రమ్ మై షెల్ఫ్. ఇంకా చాలా ఉన్నాయి, ట్రోఫీస్ ఫ్రమ్ స్కూల్. యా, దిస్ సెజ్ అ లాట్ అబౌట్ హూ ఐ యామ్ యాజ్ అ పర్సన్.